సార్ ఏ సినిమాకైనా ఎపిక్ స్పీచ్ అనేది ఇప్పుడు మీరుంటే స్టేజ్ మీద అదే ఎపిక్ స్పీచ్ అవుద్ది. ఎపిక్ టీజర్ లాంచ్‌కి మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏంటిది? మావాడు చెప్పడం మర్చిపోయాడు కానీ ఒకసారి జరగను. ఫస్ట్ సెమిస్టర్ అంటే పార్ట్ 1 ఇది. అది ఫస్ట్ సెమిస్టర్ అని ఊరే పెట్టాడు అనుకోవద్దు. అది పార్ట్ 1 అని చెప్పడానికి పెట్టాడు. సీక్వెల్ ఉంది దీనికి. ఓకే సార్. అయినా మీరు ఓంకారం మీద అయితే స్టార్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి. సో అసలు అంటే ఎపిక్ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే 90s అంతా కూడా ఒక రూరల్ డ్రామా ఇదంతా ఇలా ఉంటుంది కదా. సో దీన్ని అసలు ఎపిక్ అనే ఇప్పుడు మొత్తం టోటల్గా ఓవర్సీస్లో ఇది చెప్పినప్పుడు ఈ ఐడియా మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మీకు బాగా కనెక్ట్ అయింది ఏంటి దీంట్లో? నేను 90s చూసిన తర్వాత ఆదిత్యని అప్పుడు ఇమీడియట్గా పిలిచి సినిమా చేద్దాం ఆదిత్య అని చెప్పాను నేను. అప్పుడు తను ఒక వేరే అనుకుని జరిగింది, కొంచెం టైం పట్టింది. కానీ తర్వాత వచ్చినప్పుడు నాకు ఈ రామ్ కామ్ చెప్పినప్పుడు ఇమీడియట్గా చేద్దామని. ఎందుకంటే నేను బేసిక్గా ప్రొడక్షన్లో ఎన్ని జానర్ సినిమాలు తీసినా నేను మామూలుగా ఈ రామ్ కామ్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని. నాకు ఎప్పుడన్నా ఏమై చేసేవాళ్ళంటే సినిమా తీయాలని అది. సో ఆ స్పేస్లో ట్రై చేసాము ఫారెన్ ఎడ్యుకేషన్ బేస్ మీద. అసలు అనుకోకుండా నాకు ఈ సంవత్సరం 2 దేశాల్లో చదువుకున్న సినిమాలు వచ్చినాయి, ఒకటి లండన్ ఒకటి US. సో ఒక 2-3 months గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. మొత్తానికి ఎడ్యుకేషన్ మీద అలా దృష్టి పెట్టాల్సి వచ్చింది అనమాట. మొన్నేమో ధనుష్తో పల్లెటూరులో ఎలా చదవాలో చూపిస్తే ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నారో లండన్లో ఏం చేస్తున్నారో కూడా ట్రై చేసాం నెక్స్ట్ ఇయర్. అందుకే ఆదిత్యస్ అంటే ఇప్పుడు బేసిక్గా 90s అందరికీ కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా 90s అనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది అందరికీ అలా గుర్తుండిపోయింది అనమాట. సో ఈ ఎపిక్ అనేది చేద్దాం అనుకున్నప్పుడు దాని మీద బేస్ చేయాలి అంటే ఒకటి హిట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ టచ్ చేయాలంటే ఎవరన్నా కొంచెం ఇదో అంటే భయపడతారు కొంచెం. సో మరి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇది ఎలా ఉండబోతుంది? అంటే ఇది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అండి, సిరీస్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ రోట్. నేను ముందు నుంచే రాసుకున్నది. 90s రాస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఐ వాంట్ టు గివ్ దట్ ఫీలింగ్ టు ది ఆడియన్స్, 90s ఎస్పెషలీ కిడ్స్. డౌన్ ద లైన్ ఒక 10 years తర్వాత దే కెన్ 10-15 years తర్వాత దే కెన్ షో యాజ్ అన్ ఆల్బమ్ టు దేర్ చిల్డ్రన్. మా లైఫ్ స్కూల్ ఇట్లుండే, ఇంటర్ ఇట్లుండే, ఒకడు ఇంజనీరింగ్కి పోతే ఎట్లుండే, అవన్నీ ఐ వాంట్ టు మేక్ హోల్ ద సీక్వెన్స్. అండ్ ఆల్ ద సీక్వెన్సెస్ ఐ హ్యావ్ సీన్ పర్సనలీ. సో ఆ డీటెయిలింగ్ మిస్ కాకుండా అండ్ వెరీ ఎంటర్టైనింగ్. ఎప్పుడైతే బోర్ కొట్టింది అనిపిస్తుందో నేనే బంద్ చేస్తాను అప్పుడు. ఆదిత్య సో నిజంగానే ఎపిక్గా ఉంది. గద్దర్ గెటప్కి అదేవిధంగా గోరెటింగ్ కన్నా పాట రెండు మిక్స్ చేసి నిజంగానే ఎపిక్ అనిపించావు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక క్యూరియాసిటీ తీసుకురావడంలో టైటిల్ అనౌన్స్మెంట్ చాలా బాగుంది. అయితే ఈటీవీ అంటే 90sకి ఉన్న ఆదిత్య క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ అంటే అది చేస్తూ ఉంటుందా లేక కొత్తగా క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా? సేమ్ అండి, తీసుకున్నారా? లేదు, ఆ ట్రైట్స్ ఉంటే సేమ్ ఫ్యామిలీ ఉంటుంది. అండ్ యూ విల్ ఎంజాయ్. 90s ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. విత్ ఫ్యామిలీ యూ కెన్ కమ్ డౌన్ అండ్ వాచ్ ఇట్. చిన్న రొమాన్స్ ఉంటుంది, అప్పుడు కొంచెం ఇబ్బంది అట్లాంటిది కూడా ఏమి ఉండదు ఇన్ఫ్యాక్ట్. బట్ నేను న్యాచురల్గా చూపించాలనుకున్నా న్యాచురల్గా చూపిస్తున్నా. బట్ యూ విల్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. 90s ఎట్లా చూసిరో అందరు నా ఫ్రెండ్స్ చెప్పారు నాకు, థియేటర్కి మా అమ్మ నాన్నని కూర్చోబెట్టి చూపించిన చాలా రోజుల తర్వాత అని. Same way, I request all the youth, if you really like it, the teaser trailer, and if you really like the film, get your parents and watch it in the theaters. బేసిక్గా మీరు గద్దర్ ఫ్యానా లేదంటే గోరెంటింగ్ కన్నా పాటలకు ఫ్యానా? అది రిఫ్లెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? తెలంగాణ ఫోక్ ఫ్యాన్, అట్లా ఒకరిద్దరు అనేది లేదు. మరి ఈ సినిమాలో మీ హీరో ఎవరికి ఫ్యాన్? గోరెటెంకన్న గద్దర్. అండ్ మీరు అనౌన్స్మెంట్ వీడియో చూసినా కూడా వెనక గోరెటెంకన్న గద్దర్ ఫొటోస్ ఉంటాయి. దట్ డీటెయిలింగ్ వీ నెవర్ మిస్డ్. యా ఓకే. ఆనంద్ గారు, మన అంటే ఫోక్ కల్చర్ అనేది ఎక్కువగా ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మిలియన్స్ కొద్ది సాంగ్స్ కావచ్చు, సో పాటలన్నీ కూడా ఉంటున్నాయి. ఈ లెజెండరీ గద్దర్ కావచ్చు, గోరెటెంక్ కన్నా చాలా లెజెండరీ సో వాగ్గేయకారులు వాళ్ళంతా ఉన్నారు. సో లండన్లో పెరిగే ఒక కుర్రాడికి, సో అక్కడ చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఒక కుర్రాడికి ఇక్కడున్న కల్చర్ వీళ్ళని రిఫరెన్స్ చేస్తూ ఉంటాడా లేకపోతే స్మాల్ గెటప్ లాగానే దాన్ని ట్రీట్ చేయడం జరిగిందా? అంటే యాక్చువల్లీ ఫోకస్ దాని మీద ఉండదు వానికి. అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, చాలా కల్చరలీ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా ఇంటర్నలీ, ఆ విధంగానే ఉంటుంది. జస్ట్ ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి మేము ఇలాంటి టైటిల్ గ్లిమ్స్ పెట్టినాం. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ దిస్ ఇస్ అ రామ్ కామ్. అంటే ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ అ బాయ్ అండ్ గర్ల్. వాళ్ళు వీనికి ఎలాంటి వాడు అంటే వీనికి లైఫ్ అంతా చూసారు కదా, అమ్మాయిలతో మాట్లాడడమే రాదు. అట్లాంటోడు అక్కడ పోయి ఒక అమ్మాయితోటి సడన్లీ ఇంటరాక్ట్ అయ్యి వాట్ ఈస్ ది ఈక్వేషన్ బిట్వీన్ దమ్, ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, అసలు నిజమా కాదా, ఇన్ఫాచ్యుయేషనా, లవ్వా,
సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ అ వెరీ ఫనీ వే. అంటే ఆ ఆదిత్య ఆ చిన్న కుర్రోడు ఎట్లుంటాడో వీడు కూడా పెద్ద అయినాక ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఇస్ లైక్ దట్ బాయ్ ఓన్లీ. మీరు ఇన్ఫ్యాక్ట్ చూస్తే హెయిర్ స్టైల్ కూడా అట్లనే ఉంటుంది, అనుకోకుండా అట్లా అయింది. అండ్ దెన్ వాడు డాడీ అనే పిలిచే విధానం కూడా డాడీ డాడీ అని అట్లనే ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్, బట్ అట్ ద కోర్ ఆఫ్ దిస్ ఫిలిం ఇది ఓ సాలిడ్ రామ్ కామ్. మీరు అంటే మీకు మీ జీవితంలో రాబోయే అమ్మాయికి కావాల్సిన క్వాలిటీస్ ఉండాలంటే ఎన్ని కారణాలు చెప్తారు? ఇందులో టీజర్లో సో వైష్ణవి క్యారెక్టర్ చెప్పినట్టు సో సరిగ్గా ఉండకూడదు ఇది అని చెప్పేసి అంటే ఆపోజిట్ విజువల్ పడుతూ ఉంటాయి. సో మీ లైఫ్లో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? సేమ్ ఉంటుంది, మంచి మ్యూజిక్ టేస్ట్, ఫ్యాషన్ సెన్స్, అకాడమిక్లీ ఇంటెలిజెంట్, సేమ్ అంతే. హాయ్ ఆదిత్య, మీ డెబ్యూ ఫిలిం ఇది ఎపిక్. దీనికన్నా ముందు ఒక డెబ్యూ ఫిలింకి ముందు 90sతో డైరెక్టర్గా హిట్ కొట్టేశారు, రైటర్గా ప్రేమలతో కొట్టేశారు, అండ్ లిటిల్ ఆర్ట్స్తో ప్రొడ్యూసర్గా. అంటే ఎవరికి జరగలేనట్టుంది, మీకే కుదిరింది ఇట్లా ఒక డెబ్యూ ఫిలింకి ముందు ఇట్లా 3 అన్ని ఏరియాస్ కవర్ చేసిండు. అదే కదా, రైటర్, ప్రొడ్యూసరు, డైరెక్టర్. సో ఏంటి ఎట్లా అనిపిస్తుంది అది ఓ డెబ్యూకి ముందే ఇట్లా? బాగుందండి, వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సక్సెస్ అయింది, బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రొడ్యూసర్గా. ఆ గ్యాప్లోనే ఇప్పుడే ఫ్యూ మంత్స్ అవుతుంది, అప్పుడే జిల్లేడు చెట్టు అని ఇంకొక సినిమా కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారని విన్నా. సో ఏంటి మల్టీ టాస్కింగ్, ఈ సినిమా షూట్ చేస్తూనే యాజ్ అ ప్రొడ్యూసర్గా కూడా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? దట్స్ టూ ఎర్లీ టు డిస్కస్ అండి, బట్ యా స్టిల్ వాంట్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్ డెఫినెట్లీ. యా అచ్చా, హాయ్ అచ్చా. వంశీ గారు హాయ్ అండి. సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది, ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు సినిమాలన్నీ. ఒక టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రవితేజ గారు సినిమాతో మీ సినిమా కూడా పోటీగా ఉంది. సో ఎలా ఉండబోతుంది సంక్రాంతి సీజన్ సినిమా ఇండస్ట్రీ? అన్నీ మీరే చెప్పారు కదా, నేను చెప్పేది ఏముంది? మీరు చెప్పండి సార్, నేను చెప్పింది ఏముంది, మీరు చెప్తే కరెక్ట్ తెలుస్తుంది కదా అసలు ఎలా ఉండదు. ఈసారి అందరికంటే నాది చిన్న సినిమా, సో జనాలు అందరూ నా మీద జాలిపడి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. సో సింపతి కార్డా మీరు ఈసారి? సింపతి కార్డ్ వేసినా కూడా మీరు ఒప్పుకోవట్లేదు కదా. లాస్ట్ టైం 2 సార్లు ట్రై చేసినా మీరేం ఒప్పుకోలేదు కదా. ఎట్లయినా రౌడీజం రివర్స్ అవుతుంది నాకు. సింపతి కార్డ్ వేసినా నాకు వర్కౌట్ అవ్వట్లా. సర్టిఫికేట్ పెడతారు కదా సిబిఎఫ్సికి, దాని తర్వాత చిన్న సినిమా అని పెట్టండి. నేను చెప్పుకోవాల్సి వస్తుంది రిచర్డ్కి వెళ్ళి చిన్న సినిమా, ఇంకా తప్పదు కదా నాకు. అండ్ ఎపిక్ విషయంకి వస్తే ఈ సినిమా ఏంటి ఏ స్లాట్లో రిలీజ్ చేస్తున్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉండబోతుందా, ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఒక 1 వీక్ 10 డేస్లో అన్నీ డిసైడ్ చేద్దామని. 2026 నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ రిలీజ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అట్లీస్ట్. సో అందుకని నేను కరెక్ట్గా అన్ని ప్లాన్ చేసుకోవాలి. ప్లస్ బాగా లాస్ట్ 2-3 నెలలు బాగా ఎక్కారు కదా నన్ను. సో నెక్స్ట్ ఇయర్ మీకు ఒక కామెంట్ కూడా పాస్ చేసి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి సినిమా జాగ్రత్తగా చూసుకుని వేద్దామని. సో డేట్లు హడావిడ ఏం లేదు, ప్రతిదీ రిలీజ్ అయితే హిట్ అయ్యేవాలి అనుకునే రిలీజ్ చేయాలి ఇంకా సినిమాని, అంతే. ఆల్ ది బెస్ట్ అండి. అచ్చా, హాయ్ అచ్చా. ఇక్కడ సో లవ్ ద ఎస్థెటిక్స్ ఆఫ్ ద హోల్ టీజర్ అండ్ ద పోస్టర్స్. థ్యాంక్ యూ. సో 90s బయోపిక్ అనేది మీ లైఫ్ స్టోరీలో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ అన్నారు. సో ఎపిక్లో ఎన్ని ఇన్సిడెంట్స్ మీ రియల్ లైఫ్ స్టోరీ నుంచి తీసుకొని చేశారు? చాలా ఉంటాయండి. ఇట్స్ వెరీ మచ్ రిలేటబుల్ టు మీ అండ్ టు యూ ఆల్సో. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ స్టోరీ బేసికలీ. అని ఏదో చెప్దాం అనుకుని వచ్చినా మర్చిపోయాను యాక్చువల్గా. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేటబుల్. మీకు ప్రతి సీన్లో కూడా యూ డోంట్ ఫీల్ దట్ ఓకే ఇదేదో అవుట్ ఆఫ్ బాక్స్లోకి వెళ్ళి వచ్చిండు అన్నట్టు ఏమి ఉండదు. వెరీ రిలేటబుల్. నువ్వు అడుగుతున్నప్పుడు అనుకున్నా మర్చిపోయాను. కాదు, యాక్చువల్లీ మీరు యూకేలో చదువుకున్నారు కదా, మీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయి ఈ సినిమాలో? మీ రైటింగ్ అండి అంటే బయోపిక్ ఎపిక్ అని పెట్టారు అంతేనా? సో ఓకే, సో హీరో నేమ్ కూడా ఆదిత్యనే. అంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది, అంటే అన్ని మనం చేసినామని కాదు, చూసినవి ఉంటాయి, కొన్ని ఇన్నేటివి ఉంటాయి అట్లా, అంతేగాని. సో స్టోరీ టెలింగ్ వైజ్ కూడా యూ బ్రోక్ ఆల్ ద రూల్స్ అన్నట్టు చెప్పారు. సో విల్ ఇట్ బి స్టోరీ వైజ్ ఆర్ స్క్రీన్ ప్లే వైజ్ ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ డస్? స్క్రీన్ ప్లే వైజ్, డైలాగ్స్ వైజ్, ద ప్యాటర్న్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ టూ ఎర్లీ బట్ యా యూ విల్, మీకు అర్థమవుతుంటుంది వెన్ యూ వాచ్ దిస్, ఈవెన్ దిస్ అనౌన్స్మెంట్ వీడియో ఆల్సో. మీరు సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఐ ట్రై టు టెల్ ద హోల్ స్టోరీ ఇన్ ద అనౌన్స్మెంట్ వీడియో. ఐ వాంటెడ్ టు షో ద క్యారెక్టర్ ఆఫ్ హీరో క్యారెక్టర్ని వితౌట్ ఏ డైలాగ్ ఐ వాంటెడ్ టు షో ఇన్ ద ఫిల్మ్ బేసికలీ. సో అందుకే హీరోకి ఏం డైలాగ్ ఉండదు, బట్ వాట్ ఎవర్ ఐ కుడ్ ట్రై టు కన్వే త్రూ ద టైటిల్, ఐ డిడ్ ట్రై టు కన్వే హిస్ క్యారెక్టరైజేషన్. So Anand's character is actually continuation for Anand's biopic. Vaishnavi character, is it a new introduction or? New introduction. Okay. Vamsi garu.
సో దీస్ డేస్ మీ సినిమాలు కొంచెం ల్యాండింగ్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ నెక్స్ట్ చాలా చిన్న సినిమాలు యూ ప్లాన్డ్ అనమాట, మంచి కాన్సెప్చువల్ మూవీస్. సో వాటికి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్ రిలీజ్? అదే చెప్పాను కదండి, ఐ మీన్ ల్యాండింగ్ మిస్ అవటము అంటే కంటెంట్ క్లిక్ అయితే ల్యాండింగ్ ఎట్లా వచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్లే, కానీ అదంతా ఇప్పుడు ఈ రోజుల్లో ఏ డేట్ ఇదివరకు మార్చ్ అనేవారు, ఆఫ్ సీజన్ అనేవారు, నవంబర్ ఆఫ్ సీజన్ అనేవారు, అయ్యేం లేదు, ప్రతి సీజన్లో సినిమాలు ఆడుతున్నాయి. కానీ ముందు మేము మా టీము అందరం అంతా కరెక్ట్గా ఉండి ఇది సినిమా రిలీజ్ అయితే ఆమె వేలైతే చూపించడానికి పెద్ద తప్పులేం లేవు, ఇది గ్యారంటీ హిట్ సినిమా అనుకున్నప్పుడే రిలీజ్ చేద్దాం ఏ సినిమా అని, ఏ సినిమా అయినా కానీ ఇంకా. సో అందుకని నెక్స్ట్ చెప్పాను కదా, నెక్స్ట్ ఇయర్ ఏ సినిమా వచ్చినా అది రిలీజ్ అయితే గ్యారంటీ హిట్ అనిపించేటట్టుగానే ప్లాన్ చేసుకుని దిగుదామని అంతే. సంక్రాంతి డేట్ అంటారా, దట్ వీ క్యాంట్ మిస్ ఇట్ కదా. సో ఐ మీన్ కామెడీ ఫిల్మ్తో సంక్రాంతి రావడం ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజే కదా. సో అందుకని అది నవీన్ సినిమా మాత్రం అది అలా స్లాట్లో వచ్చేస్తుంది. ఆల్ ద బెస్ట్. Yeah, hi. Hi. So basically both of you coming together again, I'm sure chemistry కాదు ఒక ఫ్రెండ్షిప్ ఓవర్ ద ఇయర్స్ ఇవన్నీ బిల్ట్ అయింది ఆల్రెడీ. సో ఈ మూవీ చేసేటప్పుడు ఉన్న కంఫర్ట్ లెవెల్ కావచ్చు, ఆర్ ఉన్న కొన్ని ఉంటాయి కదా, ఈ సీన్ ఇలా కూడా చేస్తే ఇంప్రూవైజేషన్ ఆఫ్ సెల్ఫ్, ఈవెన్ ద డైరెక్టర్ గివ్స్ అ ప్రాంప్టింగ్ ఆల్సో, ఒక సెల్ఫ్ ఇంప్రూవైజేషన్. సో వాట్ ఈస్ దట్ ఇన్ ద జర్నీ దట్ బోత్ ఆఫ్ యూ స్టార్టెడ్, అండ్ ఇప్పుడు మీ ఇద్దరు మైండ్ సెట్స్లో ఏముంది? అంటే ముందు ఒక సినిమాకి వర్క్ చేశాం కదా, 1 వీక్ తర్వాత కొంచెం అర్థమైపోయింది ఎట్లా వర్క్ చేస్తున్నాము, స్టైల్ అదంతా. బట్ ఆఫ్టర్ దాట్ ఈ సినిమాకి కూడా మేము ఆల్వేస్ బిఫోర్ గోయింగ్ టు సెట్ ఆర్ డైలాగ్స్ రాగానే మేము కూర్చొని ఆయన డైలాగ్ ఆయన నా డైలాగ్ నేను ప్రిపరేషన్ చేసుకుంటాం. దెన్ ఆదిత్య విల్ ఆల్సో గివ్ ఫీడ్. మాకు ముగ్గురం కూర్చొని మాట్లాడుకొని అంతా రిహార్సల్లా చేసుకొని we go on set, but it's all nice, very comfortable. Yeah. Anand, what do you have to say? మనోడితోటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు అది డైలాగ్ లాగా అనిపించదు, అది ఇట్లా ఒకసారి చదివితే సీన్ పేపర్ అట్లా వచ్చేస్తుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అయితే మేము రెండోసారి సీన్ పేపర్ కూడా చూడక్కర్లేదు, అలా ఆ ఫ్లోలో మేము చేస్తూనే ఉంటాం. సో ఐ థింక్ దట్స్ అ బిగ్ అప్. అంటే ప్రేమలు మీరు తెలుగు వర్షన్ చూస్తే కూడా ద డైలాగ్స్ వర్ సూపర్ హిట్, దీంట్లో ఇంటూ 10 times అనుకోండి. ఒక కామన్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ, మనం అంటాం 90s ఒక మ్యాజిక్ ఉండే, చాలా ఇంప్రెసివ్గా ఉండే, ఐరా బాగుంది. వాట్ ఈస్ దట్ మ్యాజిక్ దట్స్ మిస్సింగ్ నౌ? బీట్ పీపుల్ ఆర్ ఇస్ ఇట్ డిజిటలైజేషన్? వాట్ ఇస్ ఇట్? సోషల్ మీడియా అండి. ఐబొమ్మ రవి గారినే రాబిన్హుడ్ చేసిన లోకంలో ఉన్నాం మనం. ఇక మీరు ఇంకా 90s దీనికి ఏం పోలికలు ఇస్తారు? ఇంకా ఆ రాబిన్హుడ్ అయిపోయాడు మాకు. మేమేదో తప్పు చేసినా 50 రూపాయలు టికెట్ పెంచితే రేటు, ఆ అబ్బాయి హీరో అయిపోయాడు. అలాంటి సొసైటీలో ఉంటూ మీరు తప్పు ఏం జరిగింది అంటారు ఏంటండి? తప్పు అన్నట్లే, మ్యాజిక్ ఏం మిస్ అయింది? మ్యాజిక్ మిస్ అయిందండి సోషల్ మీడియానే. ఓకే ఆనంద్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? డెఫినెట్లీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మస్తు అంటే కొత్త టర్మ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ రాట్, బ్రెయిన్ ఫాగ్ అని, అవన్నీ అందరికీ జరుగుతున్నాయి. అందుకనే సినిమాలు చూసేటప్పుడు మనం కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఇంట్లో చూస్తున్నప్పుడు అయితే మనం పక్కాగా పాజ్ చేసే చూస్తున్నాం. అందుకనే ఐ థింక్ ద మ్యాజిక్ ఆఫ్ ద థియేటర్ విల్ ఆల్వేస్ స్టే, బికాస్ కలెక్టివ్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ చూస్తే మీరు ఎవ్వరు అనుకోలేదు అంత పెద్ద సక్సెస్ అవుతుందని. బట్ యూ సా వెన్ ఎ బ్రిలియంట్ ఫిలిం కమ్స్, ఫ్యామిలీతో సహా అందరు బయటకు వచ్చి చూస్తారు. ఇంట్లో సోషల్ మీడియా తోటి రీల్స్ చూస్తున్నప్పుడల్లా మనకి ఒక బ్రెయిన్ రాట్, బ్రెయిన్ ఫాగ్ అయితే పక్కాగా జరుగుతుంది. దిస్ ఇస్ సైంటిఫిక్ ఆల్సో, అండ్ ఐ ఫీల్ లైక్ దోస్ బ్యూటిఫుల్ టైమ్స్ 90s అయితే మనం సాయంత్రం కాగానే బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుతుండే, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆదిత్య, మీరేం చేస్తున్నారు బ్రెయిన్ ఫాగ్ కోసం? బ్రెయిన్ ఫాగ్ అంటే తెలియదండి ఫస్ట్ నాకు. నిజంగా నాకు తెలియదు బ్రెయిన్ ఫాగ్ అంటే అని చెప్తారు మీకు. మీకు తెలియదు? నిజంగా తెలియదు, అంత నాలెడ్జ్ లేదు. అంటే ఇప్పుడు ఐబొమ్మ రవిని రాబిన్హుడ్ చేయడం కూడా బ్రెయిన్ ఫాగ్ అది. ఓహో, అంటే అంటే ఇట్స్ యాక్చువల్లీ బ్రెయిన్ ఫాగ్ ఇస్ బేసిక్లీ ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ద, అంటే యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫోకస్, అటెన్షన్ డిసార్డర్స్ ఉంటాయి అవి. సో ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ద రీల్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, అండ్ దెన్ ద బ్రెయిన్ హ్యాస్ అ ఫాగ్. So that's the brain fog. So Aditya, tell me, with a very beautiful and a successful pair, okay, how does it feel ippudu?
again featuring them? It feels very easy to work with them, Mandi, actually. Okay, and I want to know about Vaishnavi. Tell me. Like already a successful pair kada. So now again featuring working with Aditya, how was it? It feels very happy అండి. I wanted a Telugu మాట్లాడే హీరోయిన్ కావాలి నాకు. సో I didn't find anybody better than Vaishnavi. And I wanted ఎవరు కాదులేండి, నేను ఖచ్చితంగా ఆ పేరే కావాలన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి చేయము, మేమిద్దరం బేబీ 2 చేయాల్సి వస్తుందేమో అంటే బేబీ 2 చేయండి 20 చేయండి నాకు అనవసరం, ఈ సినిమాలో నాకు వైష్ణవి కావాలి. నేను గోడగోలు చేస్తే ఆనంద్ మేనేజర్ అనరాగ్ సార్ అలా కుదరదు సార్, మేము ఒప్పుకోం సార్ అంటే కూడా సమస్య లేదు, వైష్ణవి ఉంటేనే సినిమా చేద్దాం లేకపోతే వద్దని చెప్పి. అంటే యాక్చువల్లీ ఈ సినిమాకి ఇట్స్ అ ప్రాపర్ డైలాగ్, ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్. ఆ డైలాగ్ డెలివరీ డ్రామా అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వి నీడ్ అ తెలుగు గర్ల్ అండ్ వెరీ ఫ్యూ తెలుగు డ్రామా ఇద్దరు వాళ్ళిద్దరు చేస్తే ఎంత బాగా పండుతుందో మీరు చూశారు కదా, అందుకని మేము వాళ్ళిద్దరు చేస్తేనే బాగుంటుంది అనుకుని. వైష్ణవి గారు ఆదిత్య ఫస్ట్ టైటిల్లో మిస్టేక్ ఉంది కానీ ఆదిత్య సెమిస్టర్ ఎందుకు తప్పు దొరికింది? సెమిస్టర్ దీంట్లో తప్పు దొరికి దాంట్లో లేదండి, మీ దాంట్లో కరెక్ట్ చేసినాము, ఇది కొంచెం డిలే వచ్చింది. గ్రేట్ డీటెయిలింగ్ అండి, గ్రేట్ అబ్జర్వేషన్, థ్యాంక్ యూ సో మచ్. ఇది శ్రేయస్ శ్రీనివాస్ గారి బ్యాచ్లో ఎవడో ఇంజనీరింగ్ ఫెయిల్ అయినోడు చేసినట్టు. దీంట్లో సినిమాలో హీరోకి కూడా స్పెల్లింగ్ సరిగా రావు, సో మెటఫరిక్గా కూడా బాగుంటుందని పెట్టినాం. అంటే మీరు ఒక చెప్పారు కదా, లైక్ మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ప్రతి సినిమా చేస్తాను అని చెప్పేసి, అంటే లైక్ 90s కానీ ఇప్పుడు ఇదే కానీ. సో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. సో టిల్ మై ఫస్ట్ 8 movies or 9 movies ఐ మేడ్ ఆల్ ద మూవీస్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, కాబట్టి ఐ హ్యాడ్ ఫ్రెష్ థాట్ ఫర్ ఇట్ అని చెప్పేసి. సో తర్వాత ఎందుకు జాయిన్ అయిన తర్వాత ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి. సో విల్ యూ బీ ఇంప్లాయింగ్ ద సేమ్ థింగ్? నో, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ట్రయింగ్ మల్టిపుల్ థింగ్స్. అండ్ 4-5 years తర్వాత నాకు కూడా అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ట్రయింగ్ టు కొలాబరేట్ విత్ మోర్ పీపుల్. ఎవరికైనా 100% తగ్గిపోతుందండి. 1 day బిఫోర్ పీపుల్ సే కమ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు కమ్బ్యాక్ అనక ముందుకే మనమే బ్యాక్ అయిపోయి. నాకు క్లారిటీ ఉంది, సో వాట్ ఐ విల్ వర్క్, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. సో ఐమ్ వెరీ మచ్ రిలేటబుల్. నాకు ఎప్పుడు కాన్షియస్గా భయం ఉంటుంది, నేను రిలేటబిలిటీ పోతుందేమో నాకు ఆడియన్స్ నుంచి అని చాలా క్రాస్ చెక్ చేసుకుంటాను నేను ప్రతి విషయాన్ని. వాళ్ళు చెప్పకముందుకే నేనే ఆపేసుకుంటాను. Okay, and you had set your own grace period? Yeah, I have set around 10 years with our almost 6-7 scripts as a producer, as a director, as a writer. Hopefully that I'll crack all those, and those all will work in a strong feeling. ఆదిత్య గారు ఇక్కడ ఆదిత్య చెప్పండి. అంటే బేబీ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ కదా వాళ్ళిద్దరి పేరు, అందులో పేరు సినిమా హిట్ అయినా పేరు ప్రేమ ఫెయిల్ అవుతుంది సినిమాలో. అవునండి. ఈ సినిమాలో అయినా పేరు లాస్ట్లో కలుస్తారా లేదా వాళ్ళ ఫాదర్ మాటిని అంటే సేమ్ అట్లాగే వచ్చి అంటే ప్రేమ గెలవాలంటే కలిసి ఉండాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ అది వేరే ఇంటెన్షన్ నా దృష్టిలో. ప్రేమ గెలవడము, కలిసి ఉండడము, కలిసి లేకపోవడం అనేది కాదు నా ఇంటెన్షన్ అయితే. బట్ ఇప్పుడు దీనికి పర్టికులర్గా చెప్పాలంటే కొంచెం టైం అయినాక చెప్తా. అంటే వెబ్ సిరీస్లు అంటే ఎపిసోడ్స్ ఉంటాయి, ఇందులో ఎన్ని సెమిస్టర్స్ కంటిన్యూ చేయబోతున్నారు? ఇది ఫస్ట్ సెమిస్టర్ అండి, నెక్స్ట్ ఫైనల్ సెమిస్టర్, 2 semesters ఉంటాయండి. అందులో కూడా సేమ్ పేరు? సేమ్ పేరు ఉంటుందండి, స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. వంశీ గారు సిల్వర్ స్క్రీన్ మీద హిట్స్ కొడుతున్నారు, ఈ ఓటీటీలో మీరు అందరికీ ఏం తీయలేదు, అంటే డైరెక్ట్ వెబ్ సిరీస్లో. ఈ వెబ్ సిరీస్గా ఉన్న సినిమాని ఆయన ప్రీవియస్ హిట్ కొట్టిన సినిమా 90s ఓటీటీ సినిమా సిరీస్, మీరు దాన్ని ఎపిక్గా తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చారు. మీరు దాంట్లో కూడా చేసే ఉద్దేశం ఉందా భవిష్యత్తులో? ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి నెట్ఫ్లిక్స్కి చేస్తున్నామండి, అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, వస్తుంది ఒక couple of monthsలో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. వన్ లాస్ట్ క్వశ్చన్ వంశీ గారు ఇక్కడ అంటే ఇందాక ఒక మీరు బాధను వ్యక్తం చేశారు, ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్. ఆ టాపిక్ వద్దులే, నేను ఆ టాపిక్ మాట్లాడితే నాకు పండగ సినిమా వస్తుంది, దాన్ని ఏదో బ్రష్ పట్టిస్తారు, వద్దు, నేనేదో కామెడీ కన్నా అక్కడితో అది అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో క్వశ్చన్ ఉందా? వంశీ గారు, యాక్చువల్గా ఆనంద్ గారు మీ బ్యానర్లో ఇంకొక సినిమా కూడా చేశారు, తక్షకుడు అని. అది డైరెక్ట్గా ఓటీటీకి ఇస్తున్నారు, ఎందుకని థియేటర్కి రావట్లేదు అది? ఇప్పుడు కొన్ని సినిమాలు లార్జర్ ఆడియన్స్ చూడాలి అనేది కొన్ని థీమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సినిమాలు థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలు
ఆన్ స్క్రీన్ ఐ మీన్ ఓటీటీ స్క్రీన్ మీద లార్జర్ ఆడియన్స్, ఇప్పుడు అదొక 30 లాంగ్వేజెస్లో డిఫరెంట్ కంట్రీస్లో హ్యూజ్ స్పాన్లో లాంచ్ చేద్దామని నెట్ఫ్లిక్స్ 30 లాంగ్వేజెస్. అవును. సో వీ వాంటెడ్ టు షో దట్ టు లార్జర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. సో అది అలా ప్లాన్లో ఉంది. అదన్నీ స్లోగా చెప్పాలి. ఇంకా థియేట్రికల్గా రాదు కదా ఇంకా అది ఆ సినిమా. ఇది అది డైరెక్ట్గా ఇంకా ఓటీటీ కదా, థియేట్రికల్ తెలుగులో కూడా థియేట్రికల్ ఛాన్స్ లేదు కదా అన్నది. అలాంటివి ఏమి ఉండవు. ఆదిత్య గారు లాస్ట్ క్వశ్చన్, ఈ అన్ఫినిష్డ్ స్టోరీ అని పెట్టారు, అంటే పార్ట్ 2 ఏమైనా ఉంటుందా ఇది? తారక్ గారు ఇప్పుడే వచ్చారు కదా, మీరు ఇంతకు ముందు లేరు కదా. సార్ సెమిస్టర్ 1 అండి ఇది. 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. 1 అయితే ఉంది ప్రస్తుతానికి, 2 కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇంకొకటేనా? ఓకే, ఇంకొక సెమిస్టర్ ఏంటండి? విజయ్ దేవరకొండ గారితో కింగ్డమ్ చేశారు, ఇప్పుడు ఎపిక్ చేస్తున్నారు. పోలికలే వద్దు అసలు, ఆ పోలికలు వద్దు. ఇప్పుడు ఏదన్నా అద్భుతం జరుగుంటే ఆ పోల్చిన ఒక రకంగా ఉంటుంది. అనుకున్న డిజైన్ రిజల్ట్ రానప్పుడు కూడా పాపం ఎందుకు ఆ కుర్రోడ్ జీవితంతో ఆడుకుంటారు మీరు? మనం అంటే కొట్టుకుంటాం రెగ్యులర్ కామనే, ఆ కుర్రోడ్ జీవితంతో ఎందుకు ఆడుకుంటారు? ఇద్దరు కలిపి మరి ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ప్లానింగ్? అసలు అలాంటి ప్లానింగే లేదండి, అసలు అలాంటి ప్లానింగే లేదు. ఓకే, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఎపిక్ ని పిక్ చేసినందుకు. అండ్ అఫ్ కోర్స్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి.